let us pray for the peace of the world. As you know, for the past couple of days, మనం వింటున్నాము యుఎస్ అండ్ ఇజ్రాయెల్ రెండు దేశాలు కలిపి ఇరాన్ మీద అటాక్ స్టార్ట్ చేశారు. గతించిన నెల నుండి ఏ రోజు అని ప్రపంచం అంతా చూస్తున్నారు. అయితే మొన్నటి దినం రాత్రి ఇరాన్ మీద అటాక్ జరిగింది. వారి దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. అవి ప్రపంచానికి హాని కలుగజేస్తాయి. అంత మాత్రం కాకుండా ఇరానియన్ రెజీమ్ ఫర్ ది పాస్ట్ 35 years నుండి ఒక నియంతల ప్రజలను పరిపాలన చేస్తున్న ఖమీనీని గద్దె దించాలని ఆ దేశాలు పట్టుబట్టి అటాక్ స్టార్ట్ చేశాయి. మనం చూస్తున్నాం న్యూస్లో రిటాలియేషన్ కూడా స్టార్ట్ అయింది. ఇరాన్కి చుట్టుపక్కల ఉన్న దేశాలు సుమారుగా 8 దేశాల్లో అటాక్స్ జరగడం, ఎయిర్పోర్ట్స్ అన్ని కూడా షట్ డౌన్ చేయబడ్డం, కొన్ని వేల మంది ప్రయాణికులు ఎయిర్పోర్ట్స్లో స్టక్ అయిపోయి ఉన్నారు. ప్రపంచం అంతా ఒక మాటలో చెప్పాలంటే అలా సందిగ్ధంలో ఉన్న పరిస్థితి ఉంది. మనం చేయాల్సిన ప్రార్థన ఏంటంటే యుద్ధ వాతావరణం అతి త్వరగా ముగించబడితే, అతి త్వరగా ముగిసిపోతే సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉంటుంది. ఒకవేళ అది ప్రొలాంగ్డ్ వార్ అయితే, కొన్ని నెలల పాటు కొనసాగితే సామాన్య ప్రజల దగ్గర నుండి అందరూ ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం సంఘంగా. ఆ తర్వాత మరి ఏది సత్యమో, ఏది వాస్తవమో, ఏది నిజమో అది గెలిచినట్లుగా ప్రత్యేకంగా మనం ప్రార్థన చేయాలి. ఎవరి వైపు మనం ఉన్నామనే ప్రశ్న కాదు, మనం ఏ దేశం వైపు నిలబడుతున్నామనే ప్రశ్న కాదు, కానీ వీ హ్యావ్ టు ప్రే ఫర్ ద పీస్ ఆఫ్ ది వరల్డ్. ప్రపంచ శాంతి కోసం మనం ప్రార్థన చేయాలా. అందరూ కూడా కళ్ళు మూసుకుని దేవుని సన్నిధిలో ఒక్క నిమిషం విజ్ఞాపన చేద్దాం. లెట్ us raise our voices in the presence of God. అందరం కలిసి దేవుని సన్నిధిలో మన యొక్క స్వరాలు ఎత్తి, ప్రభువా ప్రపంచాన్ని కనికరించు, ప్రపంచాన్ని దృష్టించు నాయన అని అందరూ కూడా ప్రార్థన చేద్దాం. దుష్ట శక్తుల ప్రాబల్యం తగ్గిపోనట్లుగా అందరూ ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, సర్వోన్నతుడ, సకల సృష్టికి కారణభూతుడ, సమస్తమును గమనిస్తున్న దేవ, లార్డ్ వి స్టిల్ బిలీవ్ దట్ యు ఆర్ ఇన్ కంట్రోల్. ప్రభువా నీ స్వాధీనంలో సమస్తము ఉందని నమ్ముతున్నాము. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ ఆ దేశాల మధ్య ఉన్న వార్ ప్రభువా అతి త్వరలో ముగించబడినట్లుగా సహాయం చేయండి. ప్రభువా నీ జోక్యాన్ని మేము కోరుతున్నాం. ప్రభువా సామాన్య ప్రజలు ఇబ్బంది పడకుండాన్నట్లుగా ఈ యుద్ధం ఇంకా తీవ్ర రూపం దాల్చి ప్రపంచ యుద్ధంగా మార్చబడకుండా నీ కృపను విస్తరింపచేయండి. ప్రభువా నీ సన్నిధిని కృమ్మరించండి. సమాధాన పరుచువారు ధన్యులన్నీ వాక్యులు మీరు రాయించారు. ప్రభా పరిస్థితులు, వాటికి కారణాలు విశ్లేషించడానికి మేము వెళ్ళలేం, కానీ నీ కృపను మాత్రం మేము కోరుకుంటున్నాం. ప్రభువా అనేక దేశాల్లో అలజడి ఉంది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితుల్లో, ఎయిర్పోర్ట్లు షట్ డౌన్ అయ్యి ప్రభువా ప్రయాణికులు విలవల్లాడుతున్న పరిస్థితుల్లో, ఫాదర్ వీ నీడ్ యువర్ ఇంటర్వెన్షన్. నీ జోక్యాన్ని మేము కోరుతున్నాం. ప్రభువా యుద్ధం ఎక్కువ కాలం కొనసాగించకుండాన్నట్లుగా అతి త్వరగా ముగింపు పలకడానికి మీరే సహాయం చేయండి. ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో బుద్ధి చెప్పండి నాయన, సరి చేయాలో సరి చేయండి. ప్రభువా నీ కృపను మేము కోరుకుంటున్నాము, కనికరించి సహాయం చేయండి. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థించేయమని నీ వాక్యంలో రాయబడింది. లార్డ్ వి ప్రే ఫర్ ద పీస్ ఆఫ్ జెరూసలేం. We pray for peace of the world. We pray for the peace of all people, all nations. నీ సన్నిధిలో ఉండడం మేము ప్రార్థన చేస్తుండగా బలమైన అభిషేకం, బలమైన నీ కృప, నీ వెలుగు కృమ్మరించబడాలని కోరుతున్నా. ప్రభువా నా జనులు తమను తాము తగ్గించుకుని ప్రార్థన చేస్తే దేశాన్ని స్వస్థపరుస్తానని వాగ్దానం చేసిన దేవుడు. Lord, the whole world needs your healing. సర్వ ప్రపంచము ప్రభువా నీ స్వస్థత కోసం ఎదురు చూస్తున్నారయ్యా. ఎటు చూచిన గాడి తప్పుతున్న పరిస్థితుల్లో, ఎటు చూచిన భయంకరమైన వాతావరణాలు, యుద్ధ మేఘాలు ప్రపంచం అంతా కమ్మి ఉండగా యేసు నామములో సాతాను శక్తుల ప్రభావాన్ని గద్దిస్తున్నాం. ప్రభువా నీ మహిమ, నీ శక్తిని, ప్రభావం ప్రతి దేశం మీద కృమ్మరించండి, బలపరచండి. ఎవరైతే యుద్ధ వాతావరణంలో సఫర్ అవుతున్నారో ప్రభువా వారందరినీ మీరే ముట్టండి. గాయపడి హాస్పిటలైజ్ అవుతున్నారో వారిని ప్రభువా మీరే ముట్టమని కోరుతున్నాం. ఆకలితో ఎవరైతే అలమటిస్తున్నారో కనికరించి సహాయం చేయండి. బంధాలు విచ్ఛిన్నమైపోయిన పరిస్థితులు ఉన్నారో నీ కృపను విస్తరింపచేయండి. ఘనత, మహిమ, ప్రభావం నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసు నామం పేరిట అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.